హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్. ఈరోజు నేను కేక్ రెసిపీని చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా బాగుంటుందండి. బాగా వచ్చింది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు షుగర్ని అయితే తీసుకున్నాను. అది మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నానండి. 3 ఎగ్స్ బ్రేక్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇందులో వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ముందుగా అయితే ఆయిల్ వేస్తున్నాను. మనం ఏ కప్తో అయితే మెజర్ చేసామో ఆ కప్తో 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో వెనిలా ఎసెన్స్ 2 స్పూన్స్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్తో అయితే మనం మెజర్ చేసుకున్నామో షుగర్ని దాంతోనే 1 కప్పు వరకు మైదాని అయితే వేస్తున్నాను. ఇందులో జల్లించి పక్కన పెట్టుకున్న మైదాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ తినే సోడా అంటాం కదా, అది కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. దీంట్లో 3 స్పూన్స్ వరకు పాలు కూడా వేస్తున్నాను. మనం ముందు పాలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏమైనా థిక్గా ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు. మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి థిక్గా ఉంది లేనిది ఒకసారి స్పూన్తో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చూసుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో కొంచెం మిల్క్ అయితే వేస్తున్నాను. కొంచెం మిల్క్ వేసుకొని మిక్సీ జార్లో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నాకు సరిపోయిందండి. ఇప్పుడైతే ఇందులో ట్రూటీ ఫ్రూటీ అయితే వేసుకొని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక మందపాటి గిన్నెనైనా లేదంటే నేను ఇక్కడ కుక్కర్ను అయితే పెట్టుకొని ఇందులో బటర్ పేపర్ని అయితే వేసుకున్నాను. బటర్ పేపర్ లేకపోతే వైట్ షీట్కి వైట్ పేపర్కి బటర్ రాసుకొని అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇందులో పైన కూడా నేను ట్రూటీ ఫ్రూటీ వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఎవరికి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వాళ్ళు కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పుని అయితే వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకుని ఇక్కడ నేను దోశ ప్యాన్ మీద ఈ కుక్కర్ని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూతని అయితే విజిల్ పెట్టకుండా కుక్కర్ మూతని పెట్టేసుకొని 3/4 గంట వరకు 45 మినిట్స్ వరకు కూడా దీన్ని సిమ్లోనే పెట్టుకోవాలి. కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పఫీగా మంచి కేక్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ వేలో అందరూ చేసుకునే విధంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా మూత పెట్టేసుకోవాలి. విజిల్ని అయితే పెట్టకూడదు. చాక్ని అయితే మధ్యలో చూస్తే సరిపోతుంది. 45 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే బటర్ పేపర్ని అయితే తీసేస్తున్నాను. ఇలాగా చాలా ప్లఫీగా వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి.